ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు ఎంతో కాచి కాపాడి భద్రపరిచి మనల్ని సురక్షితంగా ఆయన రెక్కల నీళ్లు భద్రపరిచినందుకు కానీ దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో 2026 నూతన సంవత్సరం వెళ్తుండగా ఈ కొత్త వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదుము. ఎస్, అన్ని విషయంలో ఎదగాలని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. 2026 ఇస్ ఇయర్ ఆఫ్ గ్రోత్. ఎదిగే సంవత్సరం. ఎలా ఎదగాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. ఎదుగుదల అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాము, ఈ లోకపరంగా దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, వివాహమైంది, తర్వాత జాబ్లో ప్రమోషన్, ఇదే ఎదుగుదల అనుకుంటాం. కాదండి, ఎదుగుదల పలు రకాలు. మొట్టమొదటి చూసినట్లయితే ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మన ఆత్మలో ఎదుగుదుము. రెండవది ఇమోషనల్ గ్రోత్, అంటే మానసికమైనటువంటి పరిపక్వత. దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఎమోషనల్ కూడా మనం ఎదగాలి. దట్ ఈస్ ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఒక మానసికంగా మనం ఎదుగుదాం. మూడవది శారీరక పరంగా ఎదుగుదాం, అంటే శారీరకంగా మన ఆరోగ్యం చూసుకుంటూ సంతోషంగా దేవుని సన్నిధిలో ఎదగాలి. నాలుగవది చూసుకుంటే లోకపరంగా కూడా మనం ఎదుగుదాం. ఇది చివరిగా వస్తుంది. దేవుడు ఆశీర్వాదం బట్టి ఆయన్ని వెతికితే, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికితే ఈ సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియజనులారా, సహోదరులారా, ఈ యొక్క దినం మనం ఏమనుకుంటున్నాము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదము. ప్రార్థన చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా యేసురాజా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో మేము వెళ్తుండగా మాకంటే ముందుగా నీవు వెళ్ళి మా కొరకు స్థలం సిద్ధపరచమని అడిగి వేడుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదిగే అనుభవము నాకును మాకును దయచేయమని మహిమగల రాజా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్.